ప్రపంచంలో తనకు చాలా ఇష్టమైన వస్తువును నాకే అర్పిస్తారు. సో మొట్టమొదటిగా ఏదైతే మనకు కావాల్సింది ఏదో వచ్చిందనగానే ముందరే గురువుగారి దగ్గర పెట్టండి అని చెప్తాం. పొద్దున ఏం చేశారు? మీరు జిలేబీ తీసుకొచ్చారు మాకు. ఫస్ట్ ఎక్కడ పెట్టాం? అంతే. వాళ్ళకి సమర్పణ చేసిన తర్వాతే నీకు తీసుకునే అధికారం వస్తుంది. అర్థమైందా? తర్వాత ప్రపంచంలో తనకు చాలా ఇష్టమైన వస్తువును నాకే అర్పిస్తారు. అలా చేయటం అనంత ఫలప్రదం. సో మొట్టమొదట ఆయనకి సమర్పణ చేసి నువ్వు తర్వాత యజ్ఞశేషం అంటే భగవద్గీతలో వస్తుంది. మనం ఆహారం తయారు చేసిన తర్వాత మొట్టమొదటగా పరమాత్మకి అర్పణ చేసి తర్వాత ఎవరైనా వచ్చిన అతిథులకి భోజనం పెట్టి దాన్ని ఆ యజ్ఞశేషాన్ని నువ్వు ప్రసాదంగా తీసుకోవాలి. అప్పుడు అది అత్యంత ఫలవంతమో శక్తివంతం అవుతుంది. వాడిని బయట వాడిని కూర్చోబెట్టి నువ్వు మామూలుగా లోపల తిని మిగిలింది పెడతానంటే తప్పు. అర్థమైంది నాన్న? అందుకని మేము ఆశ్రమానికి ఎవరు వచ్చినా ముందు భోంచేయమని చెప్తాం. ఎందుకని? వాడు కడుపు నిండాగా కూర్చోవాలా. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం, చేద్దాం. అర్థమైంది బిడ్డ? అందుకని అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. సమయానికి ఆకలి వాడికి వేస్తుంది, ఆ లోపల ఆయనకు కూడా వేస్తుంది. కాబట్టి ముందు వాడి యొక్క ఆకలి కానీ గ్రహించాలి, సమయానికి వచ్చినప్పుడు పెట్టాలి. భగవద్గీతలో చెప్తాడు అత్యంత విశేషమైనటువంటి ఫలప్రదమైంది యజ్ఞశేషాన్ని తీసుకోవడం చెయ్యాలి అని చెప్తున్నాడు ఆయన. అది ఓకే. తర్వాత భక్తులు చరితార్థులు అవుతారు. సో వాళ్ళు చరిత్రలో నిలిచిపోయేంత గొప్పవాళ్ళు అయిపోతారు అటువంటి భక్త పనులు చేస్తున్న వాళ్ళు, భక్తి పనులు. ఉద్ధవా ఇప్పుడు వస్తున్నాడు ఇక. సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవు, వైష్ణవుడు, ఆకాశము, వాయువు, జలము, పృథివీ, పంచభూతాలు, ఆత్మ, సమస్త ప్రాణులు, ఇవి అన్నీ కూడా నా యొక్క పూజనీయ స్థానాలు. అంటే వీటన్నిటిలోనూ నేనున్నాను. ఎందుకంటే ఆయన లేని ఏం లేదు కదమ్మా. అదే కదా భగవద్గీతలో మీరు నేర్చుకున్నది. పుట్టిన ప్రతి దాంట్లోంచి నా యొక్క బీజం లేకుండా ఏదీ లేదు. అన్నిట్లోనూ నేను అనుస్యూతంగా నేనున్నాను. కాబట్టి అన్నీ నేనే. కానీ ఆ రూపం ఎత్తిన తర్వాత, జన్మించిన తర్వాత ఆ ప్రాణులు, ఆ జీవులు చేసేటువంటి కర్మలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే వాడి యొక్క గుణాలతోనూ ఇంద్రియాలతోనూ చేసే పనులకి నాకు సంబంధం లేదు. అలా కాకుండా భక్తిపరుడై నన్నే శరణు పొంది నా సంతృప్తి కోసం చేస్తున్నాడు అనుకో, వాడు చేసే పనులు నేను అంగీకరిస్తాను. తేడా మనకి అదే కొద్దిగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ చెప్పాడు కదా, సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవు, వైష్ణవుడు, ఆకాశము, వాయువు, జలం, పృథివీ, ఆత్మ, సమస్త ప్రాణులు, ఇవన్నీ కూడా నా పూజనీయ స్థానాలు అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క దానిలోనూ ఎలా ఆయన ఉన్నాడో చెప్తున్నాడు. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం యొక్క మంత్రాల ద్వారా, ఉచ్చారణ ద్వారా సూర్యునిలో నా పూజా విధానం జరుగుతోంది. 3 వేదాలలో చెప్పబడినటువంటి ప్రకారంగా ఉన్నదాన్ని ఆరాధన ఆవాహన చేసినప్పుడు సూర్యుడికి పూజ జరుగుతోంది. ఇక్కడ యజ్ఞం నువ్వు వేదం చదివితే సూర్యుడికి పూజ ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆ ఉచ్చారణ వలన. తర్వాత హవనం ద్వారా అగ్నిలోనూ యజ్ఞం చేస్తుంటే అగ్ని ద్వారా అగ్నికి పూజ జరిగిపోతుంది. ఎందుకని? ఆయన స్వీకరిస్తున్నాడు దాన్ని. తీసుకుని ఆయనకు ఏజెంట్ ఉన్నాడు వైశ్వానరుడు అని. వాడు వాయు రూపంలో మనం సమర్పించినటువంటి యజ్ఞ హవిస్సులన్నిటినీ కూడా ఎవరెవరి దేవతలను నువ్వు కొలుస్తున్నావో ఆ దేవతలకు అందజేసే పని ఆయనది, పోస్ట్ మ్యాన్. సో అందుకని మనం పొద్దున పూట దీనిలో చేసేప్పుడు ఏం చెప్తాం? ఏం చెప్తాం ఇక్కడ? ఓం రం అగ్నయే స్వాహ, ఓం వైశ్వానరాయ స్వాహ చెప్తున్నావా లేదా? అది అగ్నికి సమర్పిస్తున్నాము. తర్వాత దీన్ని మనం ఇచ్చిన హవిస్సులు ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆవు నెయ్యి, పిడక, తర్వాత నవధాన్యాలు ఇవన్నీ వేస్తున్నాం. వీటన్నింటినీ సూక్ష్మ రూపంలో, వాయు రూపంలో తీసుకువెళ్ళి అందజేసేవాడు, ఆ దేవతలకు అందజేసేవాడు, గురువులకు అందజేసేవాడు ఆ హవ్యవాహనుడు, వైశ్వానరుడు. వాడిని హవ్యవాహనుడు, హవిస్సులని వాహనం తీసుకుని వెళ్ళేవాడు హవ్యవాహనుడు. సో వాళ్ళందరికీ ఆయనకు కూడా చేస్తున్నాం. ఎందుకంటే సూర్యుడు అగ్ని యొక్క బంటు అని చెప్పి వాడిని తక్కువ చేయట్లా, వాడి పాత్ర వాడిదే.
అర్థమైందా? ఆ విధంగా. తర్వాత హవనం ద్వారా అగ్నిలోను, ఆతిథ్యం ద్వారా విప్రశ్రేష్ఠులోను. అంటే పంతులు బ్రాహ్మడు ఎవడైనా మంచి బ్రాహ్మణుడు వచ్చినప్పుడు అతనికి ఆతిథ్యం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టేటట్లయితే ఆ విధంగా వాడిలో ఉన్న పరమాత్మ నువ్వు పూజ చేసినట్టు. అర్థమైందా? తర్వాత పచ్చని హరితం ద్వారా గోవులలోనూ నా పూజ జరుగుతుంది. పచ్చని గడ్డి ఆవుకు వేసి దాని చేత తినిపిస్తే నువ్వు గోపూజ చేసినట్టు అయిపోతుంది. తర్వాత బంధు సత్కారం ద్వారా వైష్ణవులలోనూ, అంటే నీ ఇంటికి వచ్చినటువంటి చుట్టపక్కలందరికీ చక్కగా నువ్వు భోజనం పెడితే విష్ణుదేవుడికి సంబంధించినటువంటి సాధన చేసేవాళ్ళు వైష్ణవులు. ఆ వైష్ణవులందరినీ నువ్వు పూజ చేసినట్టుగా అవుతుంది. తర్వాత ధ్యాన నిష్ట ద్వారా హృదయ ఆకాశంలోనూ, మీకు చెప్పినటువంటి ఈ యోగ మార్గంలో ఆ విధంగా మీ హృదయ ఆకాశంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఏర్పాటు చేయబడింది. అలా ఎవరు చేసినా ఆ విధంగా హృదయ ఆకాశంలో ఉన్నటువంటి హృదయాలను ముందు చెప్తున్నాడుగా మనకి, దానిలో కూడా సమస్త పూజనీయ స్థానాల్లో అది వెళ్ళిపోతుంది. తర్వాత హృదయాకాశంలో, తర్వాత ఆకాశం చెప్పాడు కదా, హృదయ ఆకాశం అక్కడ లోపల. తర్వాత ముఖ్య ప్రాణం ద్వారా వాయువులోను, ప్రాణవాయువు ద్వారా వాయువులోను దానికి పూజ జరిగిపోతుంది. తర్వాత ఈ రోజుకి మరి 21,600 శ్వాసలు నువ్వు తీసుకుంటున్నావంటే అక్కడ వాయువుకు నువ్వు పూజ చేస్తున్నావు. దాన్ని తీసుకొచ్చి లోపల ఒక్కొక్క దేవతకి ఆధార స్థానంలో 600 పూజ జరుగుతుంది గణపతికి. ఇట్లా అవి మొత్తం పైనుంచి కింద దాకా అన్ని నాడీ కేంద్రాల్లోనూ చేసేటువంటివి 21,600 పూజ జరుగుతుంది. నిమిషానికి నువ్వు 15 శ్వాసలు తీసుకుంటే లెక్క ఉంది నాన్న, ప్రతి దానికి లెక్క ఉంది. సో ఆ విధంగా. తర్వాత పుష్పద్రవ్యాల ద్వారా జలంలోను, పుష్పాలు, తర్వాత ద్రవ్యాలు అంటే ఏదైనా అంటే లూజ్గా ఉండేవి, వాటిని నువ్వు చేయడం ద్వారా వాయువు జలానికి పూజ జరుగుతుంది, నా ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా మనం పూలును అవి వేసి వదిలిపెడుతూ ఉంటాం కదే పూజ చేసిన తర్వాత అక్షతలను, ఏమిటది? అది అక్కడ పరమాత్మకు చేరడానికి. తర్వాత గుప్త మంత్రం ద్వారా మృన్మయ వేదికలలోను, అంటే నువ్వు గుప్తంగా మంత్రాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు మట్టితో చేసినటువంటి వాటన్నిటిలోకి వెళ్ళిపోతుంది పృథ్వీ. తర్వాత తగిన భోగాల ద్వారా ఆత్మలోను, అంటే శరీరాన్ని ఏ విధంగా నువ్వు సంతుష్టిగా ఉంచుతానికి ప్రయత్నం చేస్తున్నావో దాని ద్వారా ఆ లోపల ఉన్న పరమాత్మ సంతృష్టి పడతాడు. అహం వైశ్వానరో భూత్వా చెప్పాడు కదా, మన లోపల ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకు నువ్వు సరైనటువంటి సమయంలో సరైన ఆహారం, మితంగా తినదగినటువంటి ఆహారాన్ని నువ్వు పెట్టినప్పుడు ఆయన సంతోషపడుతున్నాడు. తర్వాత సమదృష్టి ద్వారా సంపూర్ణ ప్రాణులలోనూ నా ఆరాధన సాగుతూ ఉంటుంది. సమదృష్టి అంటే అర్థం ఇదొక ఉత్తమైన జంతువు, ఇదొక అధమమైన జంతువు, కాబట్టి ఇది పనికిరాదు, పందిని ముట్టుకోకూడదు, తర్వాత కుక్కను పెంచుకుంటూ ఉండాలి, పక్కలో పడుకోబెట్టుకుంటూ ఉండాలి, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి సవా, ఇది తప్పు. అర్థమైందా? నువ్వు సమమైన దృష్టి అంటే కుక్కను పడుకోబెట్టుకున్న చోట తీసుకొచ్చి పందిని కూడా పడుకోబెట్టుకోగలగాలి, అప్పుడు నీకు సమదృష్టి ఉన్నట్టు. అదేనా? సో ఈ విధమైనటువంటి సమదృష్టి కలిగి ఉండే జంతువులన్నింటిలోనూ, అన్ని ప్రాణుల్లోనూ నువ్వు చేస్తున్నావు. అంటే అర్థం ఏంటి? నువ్వు మేక కనపడింది కదా అమాయకంగా దాన్ని నరుకు తిందామని అనుకునేటట్లయితే నీకు సమదృష్టి ఉన్నట్టు ఎట్లా అయింది? లేదు. సో ఇది తప్పు. ఓకే. తర్వాత నేను ఈ పై చెప్పిన అన్ని వస్తువులలోనూ క్షేత్రజ్ఞుడనై, ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగానికి వస్తున్నాడు. ఈ అన్ని ప్రాణుల్లోనూ క్షేత్రజ్ఞుడు అంటే ఆ క్షేత్రాన్ని పాలించే రాజుగా నేను ఉంటున్నాను. క్షేత్రజ్ఞుడనై ఆత్మస్వరూపుడనై విరాజిల్లుతూ ఉంటాను. ఓకేనా? అంటే అన్ని ప్రాణుల్లోనూ నేనున్నాను. ఆ ప్రాణం ధరించిన శరీరి వేరు, కానీ దానికి ఆధారంగా ఉన్నది నేను. అర్థమైందా? సో ఈ క్షేత్రం ఇది, దీని లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైనా ఆయన క్షేత్రజ్ఞుడు. సో నువ్వు ఎవరికి సంబంధించిన దానివి అని అంటే నువ్వు ఆ క్షేత్రజ్ఞుడికి సంబంధించిందండి. అది లేని పక్షంలో ఈ క్షేత్రం శవం. అర్థమైంది నాన్న? అది. తర్వాత ఉద్ధవ, ఈ పై చెప్పిన స్థానాలలో
శంఖచక్ర గదాంబుజాలతో శ్రీమూర్తి 4 భుజాలతో శాంత సుందరంగా భగవాన్ శ్రీ విష్ణువునై విరాజిల్లుతున్నాడని భావన చేస్తూ ఏకాగ్ర చిత్తంతో నా పూజ గావిస్తూ ఉండాలి. ఇప్పుడు పైన చెప్పిన ఈ అన్ని స్థానాల్లో అంటే వాయువు, అగ్ని, ప్రతిమలు, తర్వాత మంత్రాలు, తర్వాత హవనం చేసినప్పుడు వీటన్నిటిలో కూడా శంకుచక్రధారి అయినటువంటి చతుర్భుజాలతో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఉన్నాడనే భావనతో నువ్వు చెయ్యి. అప్పుడు అది ఆటోమేటిక్గా ఆయన ఇచ్చేస్తుంది. అది తర్వాత అట్లు పూజిస్తూ యజ్ఞయాగాలు ఇష్టపూర్వ కార్యకలాపాలు చేసినవాడు నా శ్రేష్టతను భక్తిని పొందుతాడు. అంటే ఇవన్నీ కూడా భగవత్తార్పితం అనుకుని చేసేవటం, అన్నీ భగవదార్పితం. ఏది చేసినా భగవదార్పితం అనుకుని చేస్తున్నావో అది ఆటోమేటిక్గా భగవంతుడికి చేరుతుంది. అప్పుడు నా యొక్క అనుగ్రహం వాడికి దొరుకుతుంది. ఈ భావంతో సాధుపురుషులను సేవించిన వాడు నా స్వరూప జ్ఞానం కూడా పూర్తిగా కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ పరమాత్మను నీకు ఎదురుకుండా కనపడకపోయినా ఆయన్ని భావిస్తామన్నాడు. పరమాత్మ స్వరూపం ధరించినటువంటి సాధుపురుషులు కొంతమంది ఉన్నారు. అంటే భగవంతుని మార్గాన్ని నమ్ముకుని ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళని, వాళ్ళని నువ్వు సాకారంగా నువ్వు ప్రార్థన చేసి పూజ చేసినా కూడా అది భగవంతుడికి చేరుతుందని చెప్తున్నాను. అంటే అటువంటి సాధు పురుషుల్లో కూడా నువ్వు భగవంతుని చూడగలగాలి. అర్థమైందన్నా? సో ఆ విధంగా తర్వాత సద్భక్తి, సత్సంగం ఈ రెంటిని భక్తుడు అనుష్ఠించడం మంచిదని నా నిశ్చయం. అంటే మంచి భక్తి కలిగి ఉండడము, తర్వాత ఎల్లప్పుడూ సత్సంగంలో పాల్గొనడం, ఇవి చాలా అవసరం అని చెప్తున్నాడు. ఈ రెండే సంసార సాగరం దాటడానికి తారకాలు, మరో ఉపాయం లేదు. సో అత్యంత భక్తిపూర్వకంగా ఉండడము, తర్వాత సత్సంగం చేయడం. ఆశ్రమంలో భగవంతుడి విషయాలు ఎప్పుడు వింటూ ఉండాలి. నీకు అన్నీ తెలిసినా సరే, 1కి 4 సార్లు చెప్పినట్టు అనిపించినా సరే వింటూ ఉండాలి. ఎందుకంటే విన్నది విన్నట్టుగా మర్చిపోయే ఒక పెద్ద గుణం మనందరి దగ్గరే ఉంది కాదా? మధ్యాహ్నం ఏం తిన్నామో రాత్రి గుర్తుండదు. ఆ తిన్న కాసేపు లొట్టలు వేసుకుంటాం అంతే. తర్వాత మళ్ళీ అరగంటగా అది ఏం తిన్నామో గుర్తుండదు. సో ఇట్లా మర్చిపోయి భగవంతుని పోతారు కనుక ఎక్కడ కూర్చోబెట్టినా ఆశ్రమంలో కూర్చోబెట్టి కాసేపు తలంటి పోయాలి సత్సంగం ద్వారా. ఓకే, రైట్. అప్పుడు ఏమవుతుందంటే నీకు కొంతవరకు ఇతరమైన ప్రపంచక వాసనల నుంచి నువ్వు బయటికి రావడానికి వీలవుతుంది. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మనస్సుని ఇటు తీసుకురావడం, అటు నుంచి పోకుండా ఇటు తీసుకురావడం. సంత పురుషులు నన్ను తన ఆశ్రయంగా భావిస్తారు. అంటే మహానుభావులు తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ఆయన ఇక్కడ ఆశ్రయంగా, నాకు ఆశ్రయంగా ఆయన ఉన్నాడు అని చెప్తున్నాను. అంటే ఆయన ఉండబట్టే నేను బతుకున్నానని తెలుసుకుంటాడు. తర్వాత కనుక నేను సర్వదా వారి వెంటే ఉంటాను. ఎవడైతే నేను వాడిలో ఉన్నాడని, నాలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటున్నాడో వాడి వెనకాల నేను ఉంటాను అంటున్నాడు. అయిపోయింది. ఉద్ధవా, నేను ఇప్పుడు నీకు అత్యంత గోప్యమైన పరమరహస్య విషయం చెప్తాను. నీవు నాకు ప్రియమైన సేవకుడు, హితైషివి, సుహృదరువు, ప్రియసకుడవు. ఈ జ్ఞానం నేర్చుకోవాలని మిక్కిలి ఇష్టపడుతున్నావు కనుక నీకు అత్యంత రహస్యమైన విషయాన్ని చెప్తానన్నాడు.